హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ డిజిటల్ కెమెరా యొక్క ఇది రియర్ వ్యూ అయితే బాగానే ఉంది. మనం నంబర్ ప్లేట్ కూడా ఒక 10 అడుగుల దూరంలో ఉన్న నంబర్ ప్లేట్ని కూడా క్యాచ్ చేయొచ్చు, చూడొచ్చు. అంటే ఇలా కాదు, జూమ్ చేసుకొని కూడా చూడొచ్చు. నైట్ టైం అయితే బాగానే ఉంది వ్యూ. ఫ్రంట్ అయితే ఇంకా దీనికంటే ఇంకా క్వాలిటీ ఎక్కువ ఉంది. ఫ్రంట్ వ్యూ అయితే బాగుంది. నైట్ వ్యూ గురించి ఒకసారి రివ్యూ చేస్తున్నాను. నైట్ టైం ఇప్పుడు వచ్చేసి 9:37 అవుతుంది. మనకు దీంట్లో అడ్వాన్స్ ఏంటంటే మన వాయిస్ కూడా ఇందులో వినిపిస్తుంది. మనం మాట్లాడిన వాయిస్ కూడా వినిపిస్తుంది. వద్దు అనుకుంటే మ్యూట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం వెళ్ళే స్పీడ్ కాడికి వెళ్ళి చూపిస్తుంటుంది టైము, స్పీడు, లైక్ సీసీటీవీ లెక్క పనిచేస్తుంది. ఇది కెమెరా ఎందుకు అని అంటే, మనం రోడ్డు మీద కార్ తీసుకుని వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్ వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళు కరెక్ట్ రాకుండా వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేయడం అటువంటివి జరుగుతూ ఉంటాయి కదా కామన్గా. సో ఇది చూపించి మాట్లాడచ్చు. తర్వాత ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మంచి ఆప్షన్. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 8,800 100 అటు ఇటు సంథింగ్ పడ్డది. మొత్తానికైతే ఫ్రంట్ కెమెరా తీసుకుందాం అనుకున్నాను. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5,000 వరకు ఉంది. సో దాంతోపాటు అదే కంపెనీలో జస్ట్ కొద్దిగా క్వాలిటీ చేంజ్ చేసి 8,800కు రేర్ కెమెరా అటాచ్ చేసి ఇచ్చారు. సో 3,000 దగ్గర నేను ఆలోచించకుండా తీసుకున్నాను. సో నాకైతే బాగానే నచ్చింది. దీనికి రిటర్న్ పాలసీ కూడా ఇచ్చిండ్రు. నచ్చకపోతే వాపస్ పెట్టే విధానం కూడా ఇచ్చిండ్రు. ఎంత 1 వీక్ టైం అయిపోయింది. నా టైం అయితే అయిపోయింది. నాది 19 వరకే ఉంది. సో అయిపోయింది. నాకైతే ఈ కెమెరా వచ్చేసి నచ్చింది, బాగానే ఉంది. కారు నడిచినంతసేపు రికార్డ్ అవుతూనే ఉంటుంది. కారు చాబీ ఆన్ చేస్తేనే రికార్డ్ అవుతుంది. మనకు అక్కడ చెప్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంది. రికార్డింగ్, స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్ అనుకుంటా. సో నాకైతే బాగానే నచ్చింది. ఒకవేళ మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. నేను తీసుకొని ఆల్మోస్ట్ 10 డేస్కి ఎక్కువ అవుతుంది. నాకు నచ్చింది. ఫ్రంట్ వ్యూ గురించి కూడా ఒక రివ్యూ చేస్తాను. ఆల్రెడీ నాకు వెహికల్ సర్వీసింగ్ ఇచ్చాను కదా, ఆ టైంలో ఫ్రంట్ రికార్డింగ్ చేశాను. బట్ అది డే టైంలో చేశాను. నైట్ టైంది కూడా నేను ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ ఎలా రికార్డింగ్ చేయడము, ఎలా డౌన్లోడ్ చేయడం అంటే, మనకు ఒక గాడీ క్యామ్ అని యాప్ ఉంటుంది. దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అందులోనే మన వెహికల్ ఎక్కడుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, జీపీఎస్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.